హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్పు పెసరపప్పు వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చాక దీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ పైన మరో గిన్నె పెట్టి అందులో సరిపడా నీళ్లు పోసుకొని అవి కాస్త వేడైన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పును వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసుకొని మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకోవాలి. అలాగే కాస్త పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. చూశారు కదండి, పప్పు బాగా ఉడికింది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని సపరేట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరొక గిన్నెలోకి వంచేసుకోవాలి. ఇలా కలపడం వలన పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే గిన్నెలోకి పడుతుందండి. ఈ విధంగా పప్పును వాటర్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ పప్పును పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా అంతా మెత్తగా రుబ్బితే సరిపోతుంది. ఇలా రుబ్బిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పప్పు వాటర్ని అంతా వేసుకొని ఒక్కసారి కలిసేలా కలపాలి. ఈ పప్పు మరీ గట్టిగా చేసుకోకూడదండి. ఇలా పలుచగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నంత పలుచగా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన పప్పును వేరొక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కాస్త కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన పప్పు రుచి చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు రెడీ అయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.